ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? 1980 సంవత్సరంలో డోరగర్ల అంకయ్య వెంకయ్యస్వామి ఆశ్రమం ప్రాంగణమున రోడ్డుకు కుడివైపున టీ బంకు పెట్టాడు. టీ, సిగరెట్లు, బీడీలు, వేరుశెనగ ముద్దలు, బిస్కెట్లు అమ్ముతుండేవాడు. 1983 సంవత్సరమున కాంతమ్మ తల్లి డోరగర్ల అంకయ్య బంకు వద్దకు వచ్చినది. అంకయ్య బంకులో లేడు. ఆశ్రమ ప్రాంగణంలో అడుక్కుని భిక్షగాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. అమ్మ వారిని చూచి, ఒరే బుడ్డాయ్, రండి రండి, బిస్కత్తులురా, శనగ ఉండలురా అంటూ పిలిచారు. పిల్లలు కాంతమ్మ తల్లి చుట్టూ గుమ్ముగూడారు. అక్కడ సీసాలలో ఉన్న బిస్కెట్లు, శనగ ముద్దలు తీసి పిల్లలకు కాంతమ్మ తల్లి పంచుతున్నారు. దూరం నుండి వస్తున్న అంకయ్య కాంతమ్మ తల్లి చేసే పనిని చూచి కోపోగ్రస్తుడై, నీ బాబుగాడు సొమ్మనుకుంటున్నావటే, పిచ్చిముండ, పిల్లలకు పంజారం చేస్తున్నావే అని అరిసి కొట్టినంత పనిచే కాంతమ్మ తల్లిని. కాంతమ్మ తల్లి తల వంచుకుని నవ్వుతూ బొంకు దగ్గర నుండి కదలి ఆశ్రమంలోనికి వెళ్ళిపోయినది. ప్రతి రోజుకు 100 రూపాయల నుండి 125 రూపాయల వరకు అమ్మకము జరిగేది అంకయ్య బొంకులో. కాంతమ్మ తల్లిని అంకయ్య అరిచిన తరువాత రోజుకి 50 నుండి 60 రూపాయలకు మించకుండా వ్యాపారం తగ్గిపోయినది. వ్యాపారం జరగడం లేదు. ఇలా 15 రోజులు గడిచినది. అంకయ్య దీర్ఘముగా ఆలోచించాడు. ఒకరోజు పిల్లలందరూ అమ్మ చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. ఆశ్రమమునందు ఆ దృశ్యాన్ని చూచిన అంకయ్యకు ఈరోజు అమ్మ కాంతమ్మ తల్లిని తిట్టిన సంఘటన గుర్తుకు వచ్చినది. అవును, మనము అమ్మను అరిచిన రోజు నుండి మన వ్యాపారము తగ్గినది అని గుర్తించాడు అంకయ్య. వెంటనే బంకులో నుండి లేచి కాంతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి కాంతమ్మ తల్లిని ఒక్కసారి నా బంకు దగ్గరకు రమ్మని పిలిచాడు. ఒక్కసారి నా బంకులో కూర్చోమని బ్రతిమలాడాడు. కాంతమ్మ తల్లి అంకయ్యతో కదలి బంకు దగ్గరకు వచ్చింది. అంకయ్య కాంతమ్మ తల్లిని బంకులో కూర్చుండబెట్టి 2 శనగ ముద్దలు కాంతమ్మ తల్లికి ఇచ్చి, తిను తల్లి తిను అని, వేరుశెనగ ముద్దలు బాగుంటాయని తల్లి చేతిలో పెట్టాడు. కరుణామూర్తి అయిన కాంతమ్మ తల్లికి కక్ష సాధింపులు ఎందుకుంటాయి? శనగ ముద్దలు తింటూ గలగల నవ్వుతూ ఆశ్రమ ప్రాంగణమునందు ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళిపోయినారు కాంతమ్మ తల్లి. ఆ రోజు నుండి మరలా పూర్వం ఎలా జరుగుతుందో అలానే అంకయ్య వ్యాపారము అభివృద్ధి చెందినది. అప్పటి నుండి కాంతమ్మ తల్లిలో ఏదో శక్తి ఉన్నదని గ్రహించిన అంకయ్య కాంతమ్మ తల్లిని భక్తిపూర్వకముగా అభిమానించేవాడు. 1983 ఆగస్టు 24 తేదీ రానే వచ్చింది. శ్రీ 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 వెంకయ్య స్వామి సమాధి గర్భమున దాగిన తరువాత అన్నదాన ఆశ్రమం వారు చేయుచుండేవారు. అంటే ఆశ్రమానికి ఆరాధన మహోత్సవానికి అంచనాగమించిన జనులు, భక్తులు రావడం జరిగినది. అన్నదాన కార్యక్రమంలో అన్నం ఉంటే కూరలు లేవు, కూరలు ఉంటే అన్నం లేదు. ఆశ్రమం వారిపై భక్తులు కోపగించి చివాట్లు పెట్టారు, నిరసనలు కూడా చేశారు. మరలా 1984 ఆగస్టు 24 స్వామివారి ఆరాధన మహోత్సవంలో జరుగు అన్నదానంలో కూడా అసంతృప్తి. చాలీ చాలనిదిగా కూడా కూరలు ఉన్నాయి, అన్నం అయిపోయింది. ఆ దినమున కూడా ఆశ్రమం వారికి చివాట్లు తప్పలేదు. విమర్శల పర్వం కూడా చాలా ఎక్కువయ్యి పేపర్లో కూడా న్యూస్ వచ్చినది. 1983, 1984 సంవత్సరమునకు అంచనాగమించిన భక్తులు కోకలుగా రావడము, స్వామి వారి సేవలో పాల్గొనడము జరిగింది. ఎవరు కూడా అంత అంచనా వేయాలంటే స్వామి సమాధిలో దాగిన తరువాత అంత కోకలుగా జనులు, భక్తులు వస్తారని ఎవరు కళ్ళ కనలేరు కదా. అట్లా ఇబ్బంది పడిన కమిటీ వారు 1985 ఆగస్టు 24/8/85 బొంకు పెట్టిన డోరగర్ల అంకయ్య సలహాతో కోటి తీర్థము గోపాలయ్య, వంట రమణయ్య,
కొందరు ముఖ్యమైన స్వామి భక్తులు మాట్లాడుకుని అన్న సంతర్పణ మొదలవుటకు ముందుగా కాంతమ్మ తల్లికి భోజనము పెట్టాలని నిర్ణయించుకున్నారు. కాంతమ్మ తల్లికి మొదటి భోజనము పెట్టారు. అమ్మ ఆ పెట్టిన అన్నం సగం కుక్కలకు వేసి 2 ముద్దలు తను తిన్నారు. మిగతా అన్నం విస్తరితో సహా తీసుకుని నవ్వుకుంటూ ఆశ్రమము వైపు వచ్చింది. అన్నదానం ప్రారంభమైంది. 1500 మందికి చేసిన భోజనం 6000 మంది పుష్టిగా తిన్నారు. భక్తులు అప్పుడు ఆశ్రమం వారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆశ్రమ ప్రాంగణమునందు తన 2 చేతులతో ఎడాపెడా చిమ్ముతూ కోనేటి నీటిలోని నీరు బిందిని తీసుకుని వచ్చి ఆశ్రమ ప్రాంగణమును పోసిందో, ఎందుకు బురద చేసిందో దోహదము కాక ఆమెను తిట్టిపోసిన వారు పిచ్చిదానా అని మందలించిన వారికి ఇప్పుడు అర్థమయ్యింది. మహాతల్లి వెలిగే సూర్యబింబమని కాంతమ్మ తల్లి అందరిలాగా మామూలుగా మనం అనుకుంటున్న పిచ్చి కాంతమ్మ కాదని, ఏదో అపురూపమైన దివ్యశక్తులు ఉన్నాయని గ్రహించారు. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మా, మేము పిచ్చోళ్ళం కాదమ్మా. ఎంచి చూడ ఈ జగతి యందు ఎంతో గుట్టుగా మెలిగేమమ్మ. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మా, మేము పిచ్చోళ్ళం కాదమ్మా. ఎంచి చూడ ఈ జగతి యందు ఎంతో గుట్టుగా మెలిగేమమ్మ. పిచ్చోళ్ళు అంటున్నారు, పిచ్చోళ్ళం కాదమ్మా, మేము పిచ్చోళ్ళం కాదమ్మా. ఓం కాంతమ్మ, ఓంకారీ కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను. మరికొన్ని విశేషాలు ముందు రాబోవు సంచికలో చెప్తాను.